మహిమ. ప్రైజ్ గాడ్. ఒక క్లుప్తమైనటువంటి మాటను మన జీవితంలో నేర్చుకోవాల్సిన విషయాన్ని ప్రైజ్ గాడ్ నేర్చుకుందాం. ఈ దేవుని సింహాసనాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు దీంట్లో ఎన్నో సంగతులు రాయబడినాయి. ప్రైజ్ ది లార్డ్. మనందరికీ తెలుసు, దైవ గ్రంథంలో దేవుని సింహాసనానికి అనంతమైన అద్భుతమైనటువంటి స్థానం ఉంది. బైబిల్ గ్రంథం జాగ్రత్త జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12-13 వచనాలు చూడండి. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ వ్రాయము, ఉమ్, వాడి 2 అంచులు గల ఖడ్గం గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, ఆ, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావు నేను ఎరుగుదును. మరియు సాతాను ఉమ్, కాపురము నా స్థలములో నేను విశ్వాసయుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతి అనువాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసం విసర్జింపలేదని నేను ఎరుగుదును. ప్రైజ్ అయిన గాడ్. బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుని సింహాసనం మన చోట మనం చూసాం, విన్నాం. సాతాను సింహాసనం మన చోట నువ్వు కాపురం ఉంటున్నావని నేను ఎరుగుతాను. చూసారా, ఎక్కడ సాతాను తిష్ట వేశాడు, ఎక్కడ భయంకరమైన కార్యాలు సృష్టిస్తున్నాడో అలాంటి పరిస్థితుల్లో నీవు కాపురం ఉన్నావని వింటున్నాను. పెర్గమ సంఘానికి రాస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా అంత్యకై పనివాడు, ఆయన ప్రభువుని వెంబడించిన వాడు, అలాంటి వాడిని అక్కడ హతసాక్షిగా చంపినా నీవు నీ విశ్వాసం విడవలేదని నేను నీకు రాయిచున్నాను. బైబిల్ అందరూ దేవుని పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకున్నాం. సాతాను సింహాసనం చోట చిన్న విషయం కాదు. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు ఇవన్నీ ఉంటాయి చూడండి, అలాంటి దగ్గర డైరెక్ట్ సాతాను సింహాసనం వేసి ఉంటాడు. అక్కడ చాలా వెరీ డేంజరస్. మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే బొంబాయిలో ఏకంగా సాతాను యొక్క చర్చ ఉంది. వాడు రాత్రులు అమావాస్యలో లేదా రాత్రులు ఆరాధన పెట్టి రాత్రులు పిలుస్తారట, సాతాను రా సింహాసనం మీద రాని. అలా వాళ్ళు భయంకరమైన చీకటి చర్చ ఉంది. అక్కడ కూడా దుష్టుడి సింహాసనం. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ బైబిల్ గ్రంథంలో పెర్గమ సంఘంలో ఉన్న బిడ్డలకు రాస్తున్నాడు, మీరు అంత పరిస్థితుల్లో కూడా మీరు మీ విశ్వాసాన్ని మీరు వదలలేదు. అందుచేత నేను మీకు మాటలు, ఆయనను మీ మీద నేను ఒక తప్పు మోపడుతుంది అంటాడు. ప్రైస్ జాగ్రత్త గమనించాలి. ఆయనను కూడా ఏంటంటే విక్రములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లును జారత్వము చేయనట్లును ఇశ్రాయేలుకు ఉడియొడ్డమని బాలాకును నాకు చెప్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను చెప్తాను, పెద్దను జాగ్రత్తగా గమనించండి. ఏ బాధ ఏంటి అర్థం చేసుకొని చాలా జాగ్రత్త కలిగి ఉనండి. ప్రైజ్ గాడ్. మీకు అర్థంగా నేను పాస్టర్ గారు చర్చికి వెళ్ళాను కదా, ఆ యొక్క హైదరాబాద్ లో ఆశీర్వాడ్ పెంతెకోస్తల చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్తే హోసన్న మెసేస్తుంది, చాలా మంచి సంఘం. అక్కడ పాస్టర్ గారు నేను రూమ్ లో తీసుకెళ్లి కూర్చోబెట్టి చెప్పినాను, పాస్టర్ గారు ఇక్కడ కూడా మా సంఘంలో కూడా కొన్ని వ్యక్తులు పరిస్థితులు ఉన్నారు. కింద ఉన్నాడు ఒక వ్యక్తి, కింద వంట చేస్తున్నాడు. వాడందరికీ దశమ భాగం పాస్టర్ గారికి ఇవ్వద్దని వాడు బోధిస్తున్నాడు. దేవునికి దశమ భాగం ఇవ్వాల్సిన పని లేదు అని బోధిస్తున్నాడు. వాడు తెలియకుండానే వాడి దగ్గర దైవ వాక్యాన్ని వ్యతిరేకమైన బోధను వాడు కలుగు చేసుకొని వాడు సంఘాన్ని పాటు చేస్తున్నాడు. ఎంత దుర్మార్గం చూడండి. ఇంకేముంది, ఇంకా పుట్టగతులు ఉండవు, ఇంకా దిక్కుమాల దరిద్రుడైపోతాడు. నువ్వు చేయింది కాకుండా ఇతరులు కూడా చేయొద్దని ప్రేరేపించి వాక్యాన్ని వ్యతిరేకంగా పాస్టర్ గారు చెప్తున్నాడు. చూడండి మళ్ళీ ఎంత ప్రేమగా మాట్లాడతాడు, ఎంత దీనిగా ఉంటాడు.
చూసారా వాడి పరిస్థితి అని చెప్తున్నాడు పాస్టర్ గారు. ఇలాంటి వాళ్ళు ఉంటారు పాస్టర్ గారు, చాలా జాగ్రత్త ఉండాలి మనం అంటున్నాడు. చూసారా, సాతాను సింహాసనం ఉన్న చోట నువ్వున్నావు, నువ్వు కాపురం ఉన్నావు తెలుసు నాకు, అయినా నీ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. కానీ దైవ వాక్యాన్ని వ్యతిరేకంగా బోధిస్తున్న బోధగల వారు నీలో ఉన్నారు. చాలా జాగ్రత్తగా నీవు ఉండాలి అని అతన్ని ఎంతో పలుకుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మీరు కూడా సాతాను సింహాసనం అన్న చోట చాలా జాగ్రత్త. ఎందుకంటే దేవుని సింహాసనం శక్తివంతమైంది. మనందరూ దేవుని సింహాసనం ఎదుటే ఉండాలి. దేవుని సింహాసనం కొరకే పాటుపడాలి. దేవుని సింహాసనం దగ్గర ప్రార్థించాలి. దేవుని సింహాసనంలో శక్తిని నేను మీరు కూడా ఆశ్రయించబడాలి. మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చూస్తే దేవునికి వాక్యంలో ఒక మాట ఉంది, చూపిస్తాను మీకు నేను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ఇది పరలోకంలో ఉన్నటువంటి దైవ సింహాసనం. దాని గురించి చెప్తున్నాడు. 4వ వచనం చదవండి. సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రం ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండ్రి. ఆ సింహాసనంలో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. చూసారా, బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే సింహాసనంలో నుండి ఏమన్నా బైబిల్ ఉంది, బాగా క్లియర్ గా మనకుంది. సింహాసనములో నుండి 5వ వచనం, సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నాయి. అంటే ఇప్పుడు వచ్చిన ఉరుములు ఎక్కడి నుంచి అంటే సింహాసనం నుంచి. ఉరుములు, మెరుపులు, ధ్వనులు బయలుదేరుచున్నాయి. దేవునికి స్తోత్రం. చూసారా ఎంత జాగ్రత్త, దేవుని దగ్గర నుండే బయలుదేరుతున్నాయి ఇవన్నీ. ఆ ఎదుట 7 అద్భుతమైనటువంటి ఆత్మలు, 7 దీపములు, 7 ఆయన ఎదుట సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో దేవుని 7 ఆత్మలు. బైబిల్ గ్రంథంలోంచి నేను పరిశీలించి చూస్తే దేని వాక్యంలో దేవుని 7 ఆత్మల గలవాడు చెప్పుచున్న సంగతులు ఏవనగా అంటాడు. ఎక్కడ లౌదీకి రాస్తూ చెప్తాడు. 3వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. నేను 3వ అధ్యాయంలో మన మాట మనం చూడగలుగుతాం. చూడండి ఇక్కడ ఉంది. మూడో అధ్యాయం 3వ వచనం. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్తాను ఏమనగా దేవుని 7 ఆత్మలు గలవాడు. 7 ఆత్మలు అని ఏదంటే ఒకసారి మనం లేఖన గ్రంథంలో చూద్దాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం అనుకుంటాను, లేక 61 కానీ రెండిట్లో దాంట్లో ఉంటుంది. యెషయా గ్రంథం తీయండి ఒకసారి. దేవుని సింహాసనము, సాతాను సింహాసనం ఎంత తేడా ఉందో. యెషయా 11వ అధ్యాయం తీయండి. 2 యెహోవా ఆత్మ జ్ఞాన వివేకముకు ఆధారమగ ఆత్మ, ఆలోచన జ్ఞానము, వివేకము. క్రైస్తవుడు 2 ఆలోచన బలములకు ఆధారమగ ఆత్మ. 4 ఆలోచన బలం. తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. దేవునికి స్తోత్రం కలుగాక. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమొక ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమొక ఆత్మ.
తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించు. దేవుని స్తోత్రం. తెలివిని యెహోవా యెడల భయము భయము ప్రైజ్ ది లార్డ్. 7 ఆత్మలు. దేవునికి స్తోత్రం. ఎందుకు? మీరు బైబిల్ గ్రంథం పరిశీలించండి. క్రీస్తు భక్తి ఏంటి? దేవుని భక్తి ఏంటి? అతడు దేవుని నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాడు. అది అతని భక్తి. ప్రైజ్ ది లార్డ్. ఏంటి అతని భయం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. అతనికి ఉన్న భయం ఏంటి? అతడు భయభక్తులు కలిగి ఉన్నందున అతడు అంగీకరించబడను. ఏంటి ఆ భయం అంటే? మంచి దేవుని వాక్యానుసారంగా ప్రభు తనకు అప్పగించిన పని యందు ఆయన లగ్నము కలిగి, నిబద్ధత కలిగి, ఆయన దేవుని చిత్తాన్ని, తండ్రి ఇష్టాన్ని ఎప్పుడూ నెరవేర్చుకుంటూ తండ్రికి అనుకూలంగా బతికినటువంటి దైవ భయం అతనికి ఉంది. దేవునికి స్తోత్రం. అతను పాపంలో పడిపోతాడని కాదు, మహాశక్తి సంపన్నుడు, ఆయన పాపంలో పడిపోడు. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుని పని నెరవేర్చినందు తనకున్న భయం. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని కుమారుడే దేవునికి భయపడుతున్నప్పుడు సామాన్య మానవులు ఎంత భయపడాలి? మామూలు మనలాంటి వాళ్ళు ఎంతమంది భయపడాలి? యావత్ ప్రపంచంలో ఎంతమంది భయపడాలి? అందుకే భయభక్తులు కలిగి ఉండటే బైబిల్ మానవ కోటికి విధి అని రాస్తాడు. దేవుని కుమారుడే భయము కలిగి తన జీవితాన్ని అంత సద్వినియోగపరచుకొని ప్రభు చిత్తాన్ని జరిగించి ప్రభు ఇష్టాన్ని నెరవేర్చి ఆయన చెప్పిన మాన ప్రకారం అని చెప్పినట్టు మనశాస్త్రం మనం ఆయన అవశ్యమన్నట్టు ఆయన మానాన్ని పొంది మృతి గెలిచి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని విజయవంతుడిగా జయశాలిగా ఆయన ఉన్నాడు. బైబిల్ చెప్తుంది. ఇంకా మనం ఆలోచించండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని 7 ఆత్మలు గలవాడు అంటే ఆయన దీపములు ఎంత దైవిక దీపములో ప్రజ్వలితున్నాయో, ఎంత అభిషేకమో, ఎంత ఆత్మీయతో, ఎంత దైవత్వమో ప్రశ్నలాడు మనం గమనించవచ్చు. అంటే ఒక పక్క సాతాను సింహాసనం, భయంకర సింహాసనం ఉందని, భూమి మీద సాతాను సింహాసనం ఉందని వింటున్నాం. నువ్వు అలాంటి దగ్గర కాపురం ఉన్నావని పెరగమ సంఘాన్ని రాస్తాడు. భూమి మీద సాతాను సంఘాలు ఉన్నాయి, సాతాను యొక్క సింహాసనం ఉంది. అలాగే దేవుని సింహాసనం కూడా ఉంది. దేవుని సింహాసనం నుంచి బైబిల్ చెప్తుంది మెరుపులు, ఉరుములు, ధ్వనుడు వస్తున్నాయట, బయలుదేరుతున్నాయట. మనం నేర్చుకున్నాం దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం, 9, 10 వచనాలు. ఇంకా సింహాసనం నీటి చూచి తిని ఆ. మహావృద్ధుడు అక్కడ కూర్చుండాను. ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను, ఆయన తల ఆ. వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు తెల్లగానే ఉండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన ఎద్దు నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. చాలమ్మా. బైబిల్ గ్రంథం చెప్తుంది దేవుని వాక్యం సత్యం. ఆయన నుంచి అగ్ని బయలుదేరుతుంది, సింహాసనం నుంచి అగ్ని బయలుదేరుతుంది. క్రైస్తవాడు సింహాసనము మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుతున్నాయి. సింహాసనం లో నుండి అని బైబిల్ గ్రంథం ఉంది. సింహాసనం లో నుండి, అలాగే ఆ సింహాసనం నుండి అగ్ని ప్రవాహం బయలుదేరుతుంది. అంటే సింహాసనమే అగ్ని. జాగ్రత్త మీరు గమనించాలి. దేవుని స్తోత్రం. ఆయన సింహాసనానికి ఏంటి ఆధారం అంటే నీతి న్యాయములు యెహోవా సింహాసనానికి ఆధారం. దేవునికి స్తోత్రం. నీతి న్యాయములు యెహోవా సింహాసనానికి ఆధారం. అప్పుడు లేఖనాలు బయట బయలు ఎందుకు దేవుడు జెరుబ్బాబెలు సంతోషించాడు? జెరుబ్బాబెలు వచ్చి జెరుబ్బాబెలు చేతిలో నీతి న్యాయాలు ఉన్నాయి. ఆయన నీతి న్యాయములు కలిగినటువంటి దాన్ని చూసి ఆయన చేతిలో నీతి న్యాయం చూసి ఆ మట్టపు గుండెను చూసి దేవుడు చాలా సంతోషిస్తున్నాడు. జాగ్రత్తగా గమనించాలి. బైబిల్ గ్రంథంలో దావీదును చూసి ఒక దగ్గర సంతోషించాడు, మోషే దగ్గర చూసి మరో దగ్గర సంతోషించాడు. మోషే మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతా నమ్మకం వాడు. మీరు మోషేతో నేను ఒక ముఖాముఖిగా మాట్లాడుతున్నా అంటే మామూలు ప్రవక్త కాదని అని మోషే అన్నయ్యతోని, మోషే అక్కతోని చెప్పాడు మిరియంతో. మీరు ఎందుకు అతని మీద తిరగబడుతున్నారు? క్రైస్తవుడు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. దేవుడు బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు పని వర్ధాలు సంతోషించాడు, యాకోబు విషయంలో మందుదాన్ని సంతోషించాడు, యేసుక్రీస్తు పట్ల సంతోషించాడు,
ఈ నా ప్రియకుమారుడు ఈయన ఆనందిస్తాను. ఎక్కడ ఎవరి పట్ల ఏ సంతోషాన్ని దేవుడు వ్యక్తపరిచాడు. ప్రెసిడెంట్ గా ఇప్పుడు కట్టబడుతున్న దేవుని సంఘం పట్ల ఆయన సంతోషం అంత అధికంగా ఉండాలి. అంటే మన పట్ల యావత్ ప్రపంచంలో ఇప్పుడు ఆయన పట్ల ఆయన సింహాసనం ఎంత శక్తివంతమైందో, సింహాసనం ఇచ్చే విషయాలు ఏంటో మనం చూసాం. సింహాసనం ఎదుట 7 దీపాలు ఉన్నాయి. ఆ దీపములు 7 దీపాలు కూడా 7 ఆత్మలు. ఆ 7 ఆత్మలు కూడా బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యానుసారంగా తెలివి, జ్ఞానము, జ్ఞానవేక ఆత్మ ఇవన్నీ కూడా విన్నాం. దేవునికి స్తోత్రం. మరి ఆ సింహాసనం ఎంత శక్తివంతమైంది. ఒకరోజు అదే సింహాసనం దగ్గర మనం నిలబడాలి. అదే మహిమగల సింహాసనం దగ్గర, ఆ సింహాసనానికి మహిమగల సింహాసనం అంటాడు బైబిల్ గ్రంథంలో. మత్తయి సువార్త 25:31 మనిషి కుమారుడు కూర్చొని మహిమగల సింహాసనం తీర్పు తీరుస్తాడని రాయబడింది. అలాంటి సింహాసనానికి ఎందుకు? నీతి న్యాయములు యెహోవా సింహాసనముకు ఆధారం. మరి ఆ నీతి న్యాయాల గురించి మనం ఎంతవరకు మనం ఆలోచించాలి. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీరు బైబిల్ గ్రంథం దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలిస్తే, అందుకే నీతి అనే విత్తనం విత్తండి, ప్రేమ అనే పంట కోయండి, న్యాయమును మీ మధ్యను నీతిని ప్రవహింపచేయండి. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా గమనించాలి. నీతిని న్యాయం అంటే అర్థం ఏంటి? దేవుని దృష్టికి ఏది న్యాయమో దాన్ని చేసుకుంటూ వెళ్ళాలి. మనుషుల దృష్టికి న్యాయమైనది బోల్డ్ ఉన్నాయి. బాగానే అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది, కానీ ఆయన దృష్టికి అది న్యాయం కాదు. న్యాయపు త్రాసు, న్యాయపు గుళ్ళు ఆయన దృష్టికి ఉన్నతం వేరు. మామూలు మనుషుల దృష్టికి న్యాయం కనిపించేది వేరు. బైబిల్ గ్రంథంలో పరిశీలతో మాట్లాడు ప్రభువారు చెప్పాడు, మీరు ఏది న్యాయం అనుకున్నా అది న్యాయం కాదు, దేవుని దృష్టికి న్యాయం చేయాలి. ప్రయత్నాలు మీరు ఏదైతే కాదనుకున్నా దాన్ని చేయాలి. పుదీనాను, జీలకర్రలోను, మీరు సోపులోను అది మానద్దు. కానీ న్యాయము, కనికరము, వీటి యందు విశ్వాసం, వీటి యందు మీరు ప్రేమించాలి. ఇది చేయాలి. ప్రయత్నాలు మీరు అనుకుందే మత్తవే కాదు, దేవుని వాక్యానుసార న్యాయం ఉంది. ఇది గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే ఇప్పుడు మనం తాలూకా ఎక్కువ దృష్టి ఎక్కడ పెట్టాలి? దేవుని యొక్క వాక్యానుసారంగా నీతి న్యాయాలు బట్టి ఎక్కువ పెట్టాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో లేఖనాలు చెప్తున్నాడు, దేవుడు నాకు ఏది తెచ్చి మీరు సంతోష పెడతారు దేవుణ్ణి అంటే, దేవుడు కూడా మన యందు సంతోషించాలి అనుకున్నప్పుడు దేవుడు ప్రవక్తలందు సంతోషించాడు, యేసుక్రీస్తుని సంతోషించాడు, తన దూతలందు సంతోషించాడు. ఎక్కడెక్కడ సంతోషించాడో దేవుని వాక్యాలు రాయబడ్డాయి. మనం కూడా ఆయన అంటే మీకా గ్రంథం 6వ అధ్యాయంలోని మీకా 6:6-8 వరకు చదివితే దాంట్లోనే దేవుని విషయంలో దేని రాయబడింది చూడండి. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించెను, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సందు నమస్కారము చేతును, దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శించునా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులను విస్తార తైలమును ఆయన సంతోషం కలుగు చేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రి నేను ఇత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలం నేను ఇత్తునా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటయు, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి తర్వాత న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మనందరం అది చేయాలి. దేవునికి స్తోత్రం. నీతిని ప్రవహింపచేయాలి, నీతిని ప్రకటించాలి, నీతిని ప్రేమించాలి, నీతిలో నడవాలి, నీతిని మన జీవితంలో అనువర్తింప చేసుకోవాలి. నీతి మంతునిగా మీరు కడ వరకు నమ్మకంగా నీతి కిరీటం సంపాదించే వరకు ఉండాలి. ప్రైజ్ లార్డ్. న్యాయమును ప్రకారం న్యాయ సంబంధంగా నువ్వు జీవించాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే అప్పుడు దేవుడు మన యందు ఇంతే కదా, దేవుడు నా యందు నీ యందు నేను ఏమిచ్చి సంతోష పెట్టగలను దేవుణ్ణి? అప్పుడు దేవుడు అంటాడు బైబిల్ గ్రంథం, నీతి న్యాయముగా నడుచుకుంటూ కనికరము ప్రేమించు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తి, ఇది ఏకదే వాడు వచ్చినాడు. ఆయన అడిగిన వాని యందు మనం వాటి యందు దేవుడు మనం సంతోషిస్తాడు. కనుక దేవుడు ఏది అడుగుతున్నాడో, ఏది మన దగ్గర నుంచి కోరుతున్నాడో, ఎలా మనం ఉండాలని కోరుతున్నాడో, ఎలా ప్రవర్తించాలని కోరుతున్నాడో, ఎలా మాట్లాడాలని కోరుతున్నాడో, ఎలా నడవాలని కోరుతున్నాడో, అది మనం దృష్టి ఉంచాలి.
నేను ఎలా నడిస్తే నా దేవునికి ఇష్టం, ఎలా మాట్లాడితే దేవునికి ఇష్టం, ఎలా జీవిస్తే నా దేవునికి ఇష్టం, నేను ఎలా ప్రవర్తిస్తాను, ఇవన్నీ స్పష్టంగా లేఖనం ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. న్యాయముగా నడుచుకోవాలంట, దీన మనసు కలిగి ప్రవర్తించాలంట, కనికరాన్ని ప్రేమించాలంట. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. నేను మీకు మనం ప్రేమించవలసినవి ఇంచుమించు నేనైతే 10 సంగతులు రాసుకున్నాను. వాక్యం నుంచి అన్ని చూసుకొని 10 సంగతులు రాసుకున్నాను. మీరు నేను దీన్ని ఈ సులువు ధ్యాన కూడికల్లోనే చెప్తాను. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే మనం ఈ 10ని మనం ప్రేమించాలి. మనకు తెలియదని కాదు, మీకు తెలుసు. ప్రైజ్ లార్డ్. మీరు ప్రేమించాలంటే మనం దేవుణ్ణి ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి, భార్యను భర్తను ప్రేమించాలి. ఇలా మీరు పొడిగా కొన్ని తెలిసిన సంగతులు చెప్పేస్తారు. ఇంకా మనం కొంచెం లోపలికి వెళితే మనం కొన్ని సంగతులు మనం మర్చిపోతాం. తెలియదని కాదు, మర్చిపోతాం. మనం ప్రకటించబడేది నేను ప్రకటించాను, చెప్పాను, మీకు మర్చిపోతాం. వాటిని మనం జ్ఞాపకం చేసుకొని మళ్ళా మనం వాటిని ఈ 10 సంగతులు మనం చేయాలి. ఈ 10 సంగతులు మనం దేవుని వాక్యానుసారంగా చేయాలి. మనం ప్రేమించవలసిన విషయాలు. అలాగే ప్రభు దాంట్లోని కనికరమును కూడా మనం ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. కనికరమును ప్రేమించడం ఏంటి? కనికరం ప్రేమించడం ఏంటి? జాగ్రత్తగా ఉంది. దీనికో మాట ఉంది. ఎలాగా? నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞను గైకొంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞను గైకొంటాడు. అంటే బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా మనం పరిశీలిస్తే దేవుడు ఎలా ప్రేమిస్తున్నాం అనుకుంటామో మన ఆజ్ఞను గైకుంటామో, అలాగే దేవుని కనికరాన్ని మన జీవితంలో అనువర్తింప చేసుకునే విధానం, అది కనికరం ప్రేమించడం. ఎలా అనువర్తింప చేసుకున్న దేవుని కనికరాన్ని. ప్రైజ్ ది లార్డ్. ఆయన చాలా మంది కనికరం చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. మనం లేఖనాల్లో సమాధుల్లో కేకలు వేసేవాడిని ప్రభు స్వస్థపరిచి, కొన్ని సంవత్సరాలు నివసించేవాడు దయ్యాలతో శానాన దెయ్యాలు పట్టి కేకలు వేసిన వాడిని ప్రభు స్వస్థపరిచి, వాడు స్వస్థచిత్తుడై బట్టలు తొడుక్కొని దేవుని ఎదురు కూర్చుని, దయచేసి నీతో పాటు నన్ను కూడా నేను వెంబడించడానికి, నీతో రావడానికి నాకు అనుమతి ఇమ్మంటాడు. లేదు, ప్రభువు నీ యందు కనికరపడి నీ యందు చేసిన కార్యాన్ని నీ ఇంటి వారికి వెళ్ళి చెప్పు. నీ ఇంటి వారికి వెళ్ళి చెప్పు. దేవుడు నిన్ను కనికరించి, చాలా అద్భుతమైన విషయం అది. సృష్టిలో కొన్ని కోట్ల మంది ఆ రోజు దేవుని యొక్క వాక్య ప్రకారం యేసు ప్రభు ఆ తిరుగుతున్న ప్రాంతాల్లో కొన్ని వేల మందిని, లక్షల మంది చూస్తుండొచ్చు. కానీ వీడు కేకలు వేస్తున్నప్పుడు, వీడు మనుషులను కొడుతూ, మనుషులను దుర్భాషలాడుతూ, సమాధిలో జీవిస్తూ, వీడిని మొత్తం వాడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలను చదువుతున్నాడు ప్రభు చూసి. బైబిల్ గ్రంథంలో ఉంది, వాడు దెయ్యం పట్టిన వాడు కదా, వాడు కొడుతున్నాడు కదా, దుర్భాషలు ఆడుతున్నాడు కదా, అసహ్యంగా ప్రవర్తిస్తున్నాడు కదా, దిగంబరిగా ఉన్నాడు కదా అని చెప్పి వాడిని అసహించుకోలేదు. వాడి మీద కనికరం చూపాడు. వాడి మీద కనికరం చూపాడు. సంఘము మనకు అనుకూలమైన వ్యక్తులు మనం ప్రేమించి వారికి డబ్బు సహాయమో, లేక వేరే బట్ట సహాయమో ఏవో మనం సాయం చేస్తాం. భోజన సహాయమో, వేరే సహాయం ఏవో మనకు ఉన్న దానిలో సాయం చేస్తాం. కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది, మనము అసహించుకునే వారు కూడా చాలా మంది ఉంటారు. అసహించుకునే వారిని ప్రేమించాలట. చాలా కష్టం అది. మాటల్లోనూ ప్రసంగాల్లోనూ చేస్తాం కానీ చాలా కష్టం అది. ఆయన చూశాడు, అగ్గన్నే సరస్సు తీరమున ఆ వ్యక్తి సమాధిలో జీవించడం, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన, ఆ వ్యక్తి యొక్క క్రియలు, ఆ వ్యక్తి యొక్క జీవితం, ఆ వ్యక్తి సమస్తాన్ని చూస్తున్నాడు. వాడు మంచివాడే, శానాన దెయ్యాలు పట్టిన కారణంగా అలా ఉన్నాడు. అందుచేత వాడిని పరిశీలనకు తీసుకున్నాడు. క్రైస్తవుడు. అందుకే శానాన దెయ్యాలని వాడి దగ్గర నుంచి వాడు వెళ్ళగొడితే, వాడు మామూలుగా బట్టలు వేసుకొని ప్రభు దగ్గరికి వచ్చి, నన్ను నీతో ఉండని, నాకు ఎవరు ప్రైస్తరాడు. వాడి కుటుంబం దగ్గరికి వెళ్ళా, వాని భార్య దగ్గరికి వెళ్ళా, వాని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళా, వారి బంధుమిత్రులు స్నేహితుల దగ్గరికి వెళ్ళా. బహుశా వాడు జ్ఞాపకం వచ్చి మరి వచ్చిందో లేదో మనకు తెలియకపోవచ్చు. బట్ యేసు ప్రభు ఎవరిని ముట్టా మామూలు మనిషిని చేయిస్తాడు. అది షూర్. అన్ని పూర్ణమైన స్వస్థ ఇస్తాడు. అసంపూర్ణంగా ఇచ్చి ఇంకేదో అన్నట్టు చూడ్డు. ప్రభు వాడిని ముట్టాడు.
స్వస్థపరిచాడు. సేనాన దెయ్యాలు ఎప్పుడైతే వెళ్ళిపోయా వాడు మళ్ళీ మామూలు మనిషి అయిపోయాడు. వాడు బట్టలు కట్టుకొని ప్రభు దగ్గర కూర్చొని, నన్ను నీతో ఉండని తండ్రి, నేను నీతో వస్తాను. బైబిల్ గ్రంథంలో ఉంది, నేను నీతో వస్తాను. ఓ ధనవంతుడు ప్రభు బైబిల్ గ్రంథంలో ఉంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నిత్యం కావాలంటే ఏం చేయాలి? నువ్వు ధనవంతుడు కనుక నీ ఆస్తిని పేదలకిచ్చి నీ వచ్చిన వెంబడించమంటాడు. అప్పుడు ధనవంతుడు మిక్కిలి ధనవంతుడు అతను ఉండటం వల్ల ముఖము చిన్నబుచ్చుకొని పెట్టుకుంటాడు. అది చేయలేక ఈ వ్యక్తి అంటున్నాడు, నేను నీతో వస్తాను, నన్ను నీతో ఉండని అనుకున్నాడు. మరి తన మనసులో ఏదొచ్చిందో, బతికించిన బతుకు ఇతని కొరకే బతకాలనుకున్నాడు, ఈయన సాక్షిగా ఉండాలనుకున్నాడు. మరి ఆలోచన విధానం ఏదొచ్చిందో మొత్తం మీద అంటాడు, నన్ను నీతో ఉండని, నేను నీతో వస్తాను అంటాడు. ఆయన ఎందుకు కనికరపడి నువ్వు వెళ్ళి ప్రభువుని ఎందుకు కనికరపడి చేసిన కార్యాన్ని నీ ఇంటి వారికి చేస్తున్నావు. ఎందుకంటే నీ ఇంటి వారికి నువ్వు సమాధిలో ఉండడం, సమాధిలో కేకలు వేయడం, నువ్వు రాళ్లతో నువ్వు గాయపరచుకోవడం, ఈ నీ చర్యలన్నీ కూడా వాళ్ళకి తెలుసు. ఇంచుమించుగా ఇండైరెక్ట్ గా అదే అర్థం. నీ చర్యలేంటి, నీ పరిస్థితి, నీ జీవితం ఏంటి అన్ని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నువ్వు విడుదల పొందేవి, నీ సంతోషంగా బట్టలు కట్టుకొని నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే, ఎవరు నిన్ను స్వస్థపరిచారు, ఎవరిని ఎందుకు కనికరపడ్డారు, సమాజం అంతా చూస్తోంది, ఎవరు నీ మీద కనికరపడలేదు. ఆనాడు భూత వైద్యులు కూడా ఉండొచ్చు, ఆనాడు కూడా ప్రపంచంలో రకరకాల వ్యక్తులు ఉండొచ్చు, కానీ ఏ వ్యక్తి వచ్చి తను విడిపించాలనే ఆలోచన ఎవరికి రాలేదు. ఈవెన్ తల్లిదండ్రులు కూడా ప్రయత్నం చేసి ఉండకపోవచ్చు. ఈవెన్ భార్య లేకపోతే బెల్లో కుటుంబంలో ఆ రోజు ఎవరున్నారో మొత్తం మీద వాని పట్ల ప్రయత్నం జరగకపోవచ్చు. కానీ ఎవరు నీ ఎందుకు కనిక, సృష్టి మొత్తం మీద నీ ఎందుకు కనికరపడేవాడు. నువ్వు వెళ్ళి ప్రభువుని ఎందుకు కనికరపడి నీకు చేసిన కార్యాన్ని నీ ఇంటి వారికి వెళ్ళి చెప్పు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. దేవుని వాక్యంలో సృష్టి మొత్తం మీద ఎవరి మట్టుకు వాళ్ళు జూమ్ లో 10 మంది ఉన్నా ఒకసారి ధ్యానంగా ఆలోచించండి. నీ యందు ఎవరు కనికరపడుతున్నారు, నీ యందు ఎవరు వాక్యానుసార ప్రేమ చూపిస్తున్నారు, నేను ఎవరు ప్రేమిస్తున్నారు, నేను ఎవరు నీ పక్షాన బాధ్యత వహిస్తున్నారు, ఎవరిని దివారాత్మలు కాపాడుతున్నావు. నువ్వు పడుకున్నప్పుడు నీ దగ్గర ఉన్నవాడెవడు, నువ్వు లేచినప్పుడు నీ దగ్గర ఉన్నవాడెవడు, నువ్వు డ్యూటీలో ఉన్నప్పుడు కానీ, ఆరోగ్యం మన సమాజంలో ఉన్నప్పుడు కానీ, లేక మార్కెట్లో ఉన్నప్పుడు కానీ, ఎక్కడ ఉన్నప్పుడు కూడా నీతో ఉన్నవాడెవడు, నీలో ఉన్నవాడెవడు, నీతో పనిచేస్తున్న వాడెవడు, నిన్ను ప్రేమిస్తున్న వాడెవడు, నిన్ను ఆశ్రయిస్తున్న వాడెవడు, ప్రతి చోట నీకంటూ ఒక విలువను ఏర్పరిచిన వాడెవడు, నిన్ను అద్భుతంగా చూస్తున్న వాడెవడు, దివారాత్రం నీ ప్రాణాన్ని కాపాడుతున్న వాడెవడు, నీ పట్ల జాలి చూపిస్తున్న వాడెవడు. అతడే 7 ఆత్మలు కలవాడు, అతడే శక్తిమంతుడు, అతడే ప్రేమమయుడు, అతడే కనికరం గలవాడు, అతనే జీసస్. బైబిల్ గ్రంథంలో ఉంది, అతనే జీసస్. నీ యందు కనికరపడి, ఆ కనికరము జాగ్రత్త గమనించండి, ఆ కనికరము మనలోకి రావాలి. ఆ కనికరం గల ఆత్మ నాలో మీలో పనిచేయాలి. మనని అసహించుకున్న వారిని, అసహ్యం కనబడుతున్న వారిని, అలాంటి వారిని ప్రేమించాలని లేఖనాలు చెప్తున్నాడు. ఇక్కడ కనికరమును ప్రేమించమంటున్నాడు. న్యాయముగా నడుచుకో, కనికరమును ప్రేమించు, నీ దేవుని ఎదుట దేన మనసు కలిగి ప్రవర్తించు. అది దేవుడు నిన్ను అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు నీ యందు ఆయన ఆనందిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ఉంది, ఇంకా మీకు స్పష్టంగా ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 9:23-24. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానం బట్టి, సూర్యుడు తన సూర్యుని బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుతున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా చేసుకుంటూ బట్టి అతిశయింపవలను. వాటిలో నేను ఆనందించేవాడని యెహోవా సెలవిస్తున్నాడు. దేవదూతలు యందు దేవుడు ఆనందించాడు.
బైబిల్ గ్రంథంలో ఉంది. దైవ సేవకులను దేవుడు ఆనందించినట్టు ఉన్నాయి, తన కుమారుడిని ఆనందించినట్టు ఉంది. కానీ దేవుడు మన యందు సంతోషపడాలనుకుంటే నీతి న్యాయాలు ప్రాధాన్యత ఇవ్వాలి. నీతిని న్యాయములు జరిగించువాడని నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకొని బట్టి అట్టి వానిలో నేను ఆనందిస్తాను. దేవునికి స్తోత్రం. తండ్రి పాదాల దగ్గర నేర్చుకున్నాను. ప్రభా సాయం చెప్పు. మరోసారి నీ పాదాల దగ్గర ఈ లోకంలో నీతిని న్యాయాన్ని నేను ప్రేమించాలి. నీతిని న్యాయాన్ని నేను సమతోళలో సమపాకంలో నేను దాన్ని అనువర్తింపజేసుకోవాలి. ప్రయత్నాలు అలాంటి పరిస్థితి నా జీవితంలో న్యాయమును ప్రవహింపచేయండి, నీతిని విత్తండి. దేవునికి స్తోత్రం. నీతిని కూడా నీతి ప్రవాహం వలె దైవికమైన ప్రభావం చేయండి. నీతిని ప్రకటించండి. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని యొక్క సింహాసనం నుండి అగ్ని ప్రవాహం బయలుదేరుతుంది, ఉరుములు మెరుపులు ధ్వనులు బయలుదేరుతున్నాయి దేవుని సింహాసనం. బైబిల్ గ్రంథం చెప్తుంది దేవుని సింహాసనానికి ఆధారాలు ఏంటంటే నీతి న్యాయం. ఆ నీతి న్యాయంలో మనం గైకుంటే మనం దేవుని వాక్య సంబంధమైనటువంటి ఆ దైవిక పాదాల దగ్గర మనం కూడా ఆశీర్వాదకర వ్యక్తులుగా మనం దీపించబడతాం. ఇక్కడ బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది, నీ కూర్చుని అన్ని విన్నాను, నువ్వు సాతాను సింహాసనం పెరగపోసం వచ్చి నువ్వు సాతాను సింహాసనంలో నువ్వు కాపురం ఉన్నావు. భూమి మీద సాతాను సింహాసనం కూడా ఉంది, జాగ్రత్త గమనించాలి. భూమి మీద ఉంది సాతాను సింహాసనం. నేను అలాంటి సింహాసనం దగ్గర కూడా నువ్వు కాపురం చోట ఉన్నావు, కానీ నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలుసు, బాగున్నావు. కానీ నీ మీద కూడా కొన్ని వాక్యాన్ని విరుద్ధమైనటువంటి పరిస్థితులను నీవు వారిని నీ యొద్ద వారు ఉన్నారు. నీ యొద్ద వారు ఉన్నారు. అది మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కరుణగాక. అయినను నీ మీద తప్పు ఒకటి తప్పిదములు మోపరుస్తున్నది. అవనగా వివరాలు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లును జారత్వమును చేయనట్లును ఇశ్రాయేలును ఉరి ఒడ్డుమని బాలాకును చెప్పిన బిలాము బాధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటుబలనే నికోలాయితుల బోధ అనుసరించేవారు నీలో ఉన్నారు. జాగ్రత్త గమనించాలి. తప్పుడు బోధ అనుసరించేవారు కూడా నీలో ఉన్నారు. జాగ్రత్త పడిపోవాలి. హల్లెలూయా. మనందరం నేర్చుకొని అంటే ప్రపంచంలో బోధలు ఎంత భయంకరంగా, ఎంత బాగున్న వ్యక్తులైనా, ఎంత దైవికున్న వ్యక్తులైనా ఎలాగ ప్రభావితం చేసి దైవ చిత్తాన్ని వ్యతిరేకంగా మార్చేస్తాయో లేఖనాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అందుకే నీతి న్యాయములు జరిగించు యెహోవా, నన్ను పరిశీలనగా నువ్వు తెలుసుకోవాలి. పరిశీలనగా నేను నీ యందు ఆనందించాలి అంటే పరిశీలనగా నీవు నీతి న్యాయాలు చేయాలి. దేవుని నీతి న్యాయాన్ని చేయాలి, నీతిని విత్తాలి, న్యాయాన్ని జరిగించాలి, కనికరాన్ని ప్రేమించాలి, దేవుని ఎదుట దీన మనసు గల వ్యక్తిగా ఉండాలి. అలా ఉంటే నేను ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం. ఆలోచిద్దాం. మీరు కూడా ప్రభు పాదాల దగ్గర నిజమే తండ్రి, ప్రపంచం ఎంత ఉన్నతంగా ఉంది, దేవుడు ఎంత ఉన్నత శ్వాస ఉంది, ప్రపంచం ఏ స్థాయిలో ఉంది. అయినా ఇప్పుడు మన అందరం ఎక్కడంటే సాతాను సింహాసనం అని చూడటం. ఈ లోకము సాతాను సింహాసనానికి ఆధారం, ఈ లోక పాపాల ఆధారం. అలాంటి సాతాను సింహాసనం చూడటం చూశారు కదా, ప్రపంచంలో ఎక్కడో అక్కర్లేదు, భారతదేశంలో ఉంది భయంకర పరిస్థితి. భారతదేశంలో ఉంది. ఇక్కడే ఆ పనికిమాలిన అధికారాలు చెడుతున్నాయి. జైన వాక్యాన్ని వ్యతిరేకమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ఎక్కడ దేవుని వాక్య సంబంధమైన న్యాయం నీతి జరగట్లేదు. ఇక్కడ అన్యాయం తాండవేస్తుంది. జాగ్రత్తగా గమనించాలి. సాతాను సింహాసనం చోటనే మనం కూడా ఉన్నాం భారతదేశం. అంచేత మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి. దైవ వాక్యాన్ని వ్యతిరేకంగా ఏ బోధ అనుసరించే పరిస్థితి మనలో ఉండకూడదు. అలా మన వారు ఉండకూడదు. దేవుని వాక్యాన్ని ఉన్నట్టు గైకొని. అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ బోధ పడితే ఆ బోధను నమ్మేసి ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోకండి. జాగ్రత్తగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. అన్ని పదేసాలు నేనే కాదు, ప్రపంచంలో మంచి దైవ సేవకులు ఆత్మీయంగా ఉన్న ప్రతి ఒక్కరూ చెప్తారు, నాయన జాగ్రత్తగా ఉంటారు. దేవునికి వ్యతిరేకంగా, ఆత్మకు వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా ఎన్నో రకరకాల దుష్టులు ప్రేరేపించి దైవ చిత్తంలోంచి, దేవుని ఆత్మలోంచి, దైవ క్రియల్లోంచి, దైవ పరిశుద్ధాత్మ నుంచి
దైవ సంకల్పం నుంచి, దేవుని రాజ్యం నుంచి నేను వేరుపరిచే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ప్రపంచం. సాతానుడు ఎవరిని మింగుదలని తిరుగుతూనే ఉంటాడు. చాలా జాగ్రత్త పడిపోవాలి. దేవుని పాదాల దగ్గర చాలా జాగ్రత్త పడిపోవాలి. ఎక్కడ ఎలా ఉండాలో ఏంటో అని ప్రతి ఒక్కరు నిజమే. ఎక్కడ నీతి న్యాయాన్ని కోల్పోకుండా, దైవ వాక్యం కోల్పోకుండా, దైవ చిత్తాన్ని కోల్పోకుండా, దైవ దృష్టి యోగ్యంగా ఆయన ఇస్తున్న దాన్ని బట్టి, ఆయన ఇస్తున్న కృపను బట్టి సద్వినియోగపరచుకుంటూ, ఆయన చిత్తాన్ని జరిగిస్తూ, ఆయన వాక్యాన్ని గైకొంటూ, ఆయనకు అనుకూలంగా బతకడం నాకు మీకు గొప్ప ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. దేవుని గ్రంథంలో రాయబడిన పవిత్రాత్మ సత్యం ఏంటంటే, లేఖనంలో నీతి న్యాయం యెహోవా సింహాసనం ఆధారం. ఎస్, ఆ నీతి న్యాయం నా చేతిలో ఉండాలి, మీ చేతిలో ఉండాలి. నా హృదయంలో ఉండాలి, మీ హృదయంలో ఉండాలి. నా జీవితంలో ఉండాలి, మీ జీవితంలో ఉండాలి. ప్రభు ఆనందిస్తాడు. దేవుడు తన మాటలు మన వెనుకలో దీవించున్నాడు. ఆమె ప్రార్థించారు. ప్రభు ఆత్మతో ప్రేరేపించబడి ప్రయత్నించండి. చూసాం దేవుని సింహాసనం ఎంత గొప్పదో, ఎంత శక్తివంతమైందో. ఆ సింహాసనం నుండి ఎలాంటి బయలుదేరో చూసాం. ఆ సింహాసనానికి ఆధారాలు ఏంటంటే నీతి న్యాయం. క్రైస్తవులు మనం కూడా నీతిని జరిగించాలి. సాతాను సింహాసనం అంటే ఈ లోకంలో సాతాను సింహాసనం. దాంట్లో భారతదేశంలో మరీ నీతి న్యాయం లేదు, అన్యాయం జరుగుతుంది. దాన్ని బట్టి ఎంత జాగ్రత్తగా నేను మీరు ఉండాలి, ఎంత ప్రభువుకు అనుకూలం ఉండాలి. ప్రపంచమంతా భయంకరమైన పరిస్థితి. దాంట్లో భారతదేశం మరీ తాండవిస్తుంది. దుర్మార్గత. ప్రార్థన చేసుకోవాలి. వాక్యానుసారం నేను మీరు ఉండాలి. ప్రార్థన చేయాలి. ప్రభు ఆత్మతో ప్రేమించి ప్రార్థన చేయాలి.